విజయవాడ టైర్ రీట్రేడర్స్ అండ్ వల్కనైజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎలక్షన్ నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష పదవికి షేక్ ఫకీర్ అహ్మద్ ఎన్నికల ప్రొసీడింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించి మీడియాతో మాట్లాడుతూ అందరూ తనకు సహకరించి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ సలహా సూచనలు మేరకు అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తానని, అసోసియేషన్లో ప్రతి సభ్యుడు వారి వ్యాపార అభివృద్ధికి సహకరిస్తానని, అసోసియేషన్ ప్రతి సభ్యుడికి ఏ సమస్య వచ్చినా సరే ముందుండి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ షేక్ ఫకీర్ అహ్మద్ అందరికీ సుపరిచితుడని, ప్రతి ఒక్కరితోనూ సొంత అన్నదమ్ములులాగా కలిసిమెలిసి ఉంటారని, అందుకే ఆయనను ఈ ఎలక్షన్లలో అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని ప్రతి ఒక్కరికి పిలుపునిచ్చారు. డెవలప్ కోసం, సభ్యుల అభ్యున్నతి కోసం పాటుపడతానని మీ అందరి ముందు మాట ఇస్తున్నాను. ఈ పాలకవర్గాన్ని అందరినీ కలుపుకొని మీ అందరి ఆశీస్సులతో అసోసియేషన్ని ముందుకు నడిపిస్తానని మీకు మాట ఇస్తున్నానండి. అందరు పెద్దల సమక్షంలో అల్లా భయభక్తులు నాలో ఉన్నాయి, మీ అందరి ఆశీస్సులు నాకు ఉన్నాయి. నేను చాలా అభివృద్ధి అసోసియేషన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని మాటిస్తున్నానండి. ప్రస్తుత పాలక వర్గం ఏకగ్రీవంగా ఆమోదించి వారిని సభ్యుడిగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే నేను గౌరవ అధ్యక్షుడిగా ఉండి అలాగే నలుగురు మాజీ అధ్యక్షులు ఈ కార్యక్రమంలో విచ్చేశారు. అలాగే పెద్దలందరూ ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు. అలాగే వారిని ఘన విజయం సాధించాలని, మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని, ఈ సంఘం అభివృద్ధి కోసం మీ అందరి సహకారంతో సంఘాన్ని అభివృద్ధి తీసుకెళ్లేందుకు ఫకీర్ అహ్మద్ బాబు గారు మీ వెంట ఉంటారని ప్రతిముఖంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ విచ్చేసిన వారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.